చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గో బ్యాక్, పెద్దిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ కూడలి మీదుగా ఇందిరాగాంధీ సర్కిల్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్దిరెడ్డి పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక్కడున్న కార్యకర్తలైతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులైతేమి ప్రతి ఒక్కరూ ఆయనని పుంగనూరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజుల నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ గో బ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణం ఏమి సాధించారో పుంగనూరుకు వస్తున్నారని మేము సమానంగా చెప్తున్నాము. పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈరోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయనేమి కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన్ని కుప్పంలో అడ్డుకున్నారు? పుంగనూరులోకి రానియకుండా. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది. ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూస్తాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మొదటి సంతకంగా 5 చాలా అతి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకం చేసినారు. వాటికి గుర్తుగా కొంతమంది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రజాస్వామ్యం విలువలను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి వచ్చింటే వాళ్ళను ఉద్దేశించి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినారు. ఇక్కడ దాకా మా కార్యకర్తలందరూ కూడా శాసనసభ్యుల వారిని రాజీనామా చేసి గోబ్యాక్ అంటున్నారు. అది పూర్తిగా నిజము, అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు పిలండి. ఇక్కడున్న మేమందరూ కూడా వస్తాం. గడిచిన 15 సంవత్సరాల్లో వారి నాయకత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ వాటి మీద చర్చిద్దాం. ప్రజలకు ఎంత మేలు చేసినారు వాటి మీద చర్చిద్దాం. అలా కాకుండా వీధి రౌడీలాగా ఇంకా కూడా మేము ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యం ఉంటుంది. నిరసన తెలిపే హక్కు మాకు కూడా ఉంది. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేస్తున్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. సుధీర్ రెడ్డి, తీసుకున్నట్టు చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు పుంగనూరు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈ యొక్క పట్టణ రోడ్డుపై బైఠాయించి పెద్దిరెడ్డి డౌన్ డౌన్, అలాగే పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి పూర్తి ఆందోళన చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఆగస్టు 4వ తేదీ తీసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం గురైనటువంటి రాయలసీమ ప్రాజెక్టుల సంఘర్షణ నిమిత్తము పుంగనూరు పట్టణంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతో వైసీపీ శ్రేణులంతా కూడా చంద్రబాబు పర్యటన అడ్డుకున్నారన్నటువంటి ఆరోపణలు కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క సందర్భంలో ప్రస్తుతము తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడినటువంటి ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఎమ్మెల్యేను అడ్డుకోవాలనేటువంటి దిశగా అందరూ కూడా రోడ్లపైన బైఠాయించారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కూడా విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత ఉద్రిక్త వాతావరణము చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అతనికి పోలీసులు సంఘటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఎస్పీ విష్ణు రఘువీరను ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే ఈ యొక్క ఆందోళన చేపట్టారో వీరంతా గొడవలు జరగకుండా సర్దుబాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే పదవికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ టైంలో మొత్తం కూడా పలు చోట్ల రిగ్గింగ్ పాల్పడ్డారనేటువంటి నేపథ్యంలో ఆయన వెంటనే రాజీనామా కూడా చేయాలనేటువంటి ఆరోపణ నినాదాలు కూడా చేశారు. రీపోలింగ్ అన్నా జరిపించాలనేటువంటి కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ శ్రేణులంతా కూడా కోరినప్పటికీ పొంగనూరు పర్యటనకు వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని నాయకులంతా కూడా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దృష్టిలో ఉంచుకుని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరింత ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క పర్యటనను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరమించుకున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.